ఉండే అవకాశం ఉండగా కూడా దాన్ని వదులుకొని ఇవాళ తెలంగాణకు వచ్చిండు. వచ్చిన తర్వాత 10-12 ఏళ్ల నుంచి ప్రజల మధ్యనే ఉన్నాడు, కలిసి పనిచేస్తూ ఉన్నాడు. ఇప్పుడు కేసీఆర్ గారు అవకాశం ఇస్తే మీ దయ ఉంటే రేపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మీ తరఫున గలం విప్పుతాడు. మరి వాళ్ళ అవతల వైపు ఎవరున్నారు? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైనా ఆయన ఎవరో మీకు బాగా తెలుసు. తెల్లారి లేస్తే బూతులు తిట్టుడు, తెల్లారి లేస్తే పచ్చి గలీజ్ మాటలు మాట్లాడుడు, వెకిలి పనులు చేసుడు. గుణగణాలు, అభ్యర్థుల గుణగణాలు చెప్పినప్పుడు ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఓటర్లు మీరు తెలుసుకోవాలి. ఇటు దిక్కేమో మంచి బ్రహ్మాండమైన గోల్డ్ మెడలిస్ట్ ఉన్నాడు రాకేష్ రెడ్డి, ఇంకో దిక్కేమో మీ మెడలో ఉండే గోల్డ్ గుంజుకునే బ్లాక్ మెయిలర్ ఉన్నాడు. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆలోచించుకోండి. దందాలు చేయడం, నేను అంటలేను దందాలు చేస్తుండవు, ఉత్తగానే అంటలేను, అకారణంగా అంటలేను. ఆయన అఫిడవిట్ ఆన్లైన్ ఉంది, కావాలంటే మీరు చూసుకోవచ్చు, ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో ఉంది. అఫిడవిట్ తీయండి. తీన్మార్ మల్లన్న అఫిడవిట్లో ఆయన రాసుకున్నాడు 56 కేసులు ఉన్నాయి ఆయన మీద, క్రిమినల్ కేసులు 56. ఎట్లాంటి కేసులు? ఆడపిల్లల ఫోటోలు మార్ఫింగ్ చేసిన కేసులు, గూగుల్కి వెళ్ళి డౌన్లోడ్ చేసి అమ్మాయిల బొమ్మలు మార్ఫింగ్ చేసిండని పెట్టిన కేసులు, మీ అనుమతి లేకుండా, మీ పర్మిషన్ లేకుండా మీ ఫోన్ నంబర్ని తీసుకుపోయి యూట్యూబ్లో, ఫేస్బుక్లో పెడితే దాని మీద పెట్టిన కేసులు, బ్లాక్ మెయిలింగ్ చేసి, దందాలు చేసి, బెదిరించి ఒక కుటుంబం మొత్తమే ఆత్మహత్య చేసుకోబోతే ఆ కుటుంబం ఇచ్చిన కంప్లైంట్ మీదకి వెళ్ళి కేసులు. మొత్తంగా చూస్తే అద్భుతమైన చరిత్ర. కాంగ్రెస్ పార్టీ ఎంత గొప్ప ఎంచుకున్నదంటే గ్రాడ్యుయేట్ల ప్రతినిధిగా ఒక 56 క్రిమినల్ కేసులు, 74 రోజులు చెంచల్గూడ జైలు జీవితం అనుభవించిన ఒక మహానుభావునికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి మింగడ పెట్టింది. మరి నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, గ్రాడ్యుయేట్లకు ప్రతినిధిగా ఎవరుండాలి? ఒక వైట్ కాలర్ వర్కర్ ఉండాలనా? ఒక బ్లాక్ మెయిలర్ ఉండాలనా? ఒక గోల్డ్ మెడలిస్ట్ ఉండాలనా? లేకపోతే ఒక క్రిమినల్ 56 కేసులున్న క్రిమినల్ ఉండాలనా? దయచేసి ఆలోచించండి. మాకు ఈ ఒక్క సీటుతోని గవర్నమెంట్ రాదు, గవర్నమెంట్ పోదు. కానీ ఏం జరుగుతుంది రేపు రాకేష్ రెడ్డి గెలిస్తే అంటే, నర్సంపేట యువత తరపున, నర్సంపేట గ్రాడ్యుయేట్ల తరపున రేపు శాసన మండలిలో గల్లాబట్టి అడిగే పరిస్థితి ఉంటుంది. ఏమైంది నా 2 లక్షల ఉద్యోగాలు, ఎక్కడ పోయినాయి నోటిఫికేషన్లు అని అడిగేటోడు ఉండాలంటే అక్కడ మాట్లాడే దమ్మున్నవాడు ఉండాలి. ఇవాళ ప్రభుత్వాన్ని ప్రశంసించేటోడు కాదు, ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోడు ఉండాలి. ఇవాళ కావాల్సింది ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం పరిడవిల్లాలంటే ఉండాల్సింది, అక్కడ నిలవాల్సింది ఇవాళ బాకాలుదే జర్నలిస్టులు కాదు, బాకాలుదే ఎమ్మెల్సీలు కాదు. ప్రభుత్వం బజాయించేటోళ్ళు ఉండాలి, ప్రభుత్వాన్ని గల్లబట్టి అడిగేటోళ్ళు ఉండాలి. ఏమైంది మా నిరుద్యోగ భృతి? 4000 ఇస్తా అన్నావు, ఏమైందని అడగాలి. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి అని అడగాలి, ఎక్కడ పోయినాయి జాబ్ క్యాలెండర్ అని అడగాల. ప్రభుత్వాన్ని నిలదీసే వాయిస్ కావాలి తప్ప, ఇప్పుడు ధిక్కార స్వరం కావాలి తప్ప అధికార స్వరం కాదు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఈ ఎన్నికల్లో మీరు రైతు బిడ్డలుగా, విద్యావంతులుగా మీరు గనక ఆలోచించి జరిగిన మోసాన్ని గ్రహించి మీరు నిర్ణయం తీసుకోకపోతే మళ్ళీ మోసపోతాం. మాకు ఈ ఎమ్మెల్సీతో మాకేం ప్రభుత్వం రాదు, మాకేం నష్టం లేదు, ఓడిపోయినా మాకేం నష్టం లేదు. కానీ నష్టపోయేది మీరు. ఎందుకంటే ప్రభుత్వం రేపు ఏమనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ, మేము నోటిఫికేషన్ లేకపోయినా గ్రాడ్యుయేట్లు మాకే ఓటేసిండ్రు, మేము 4000 రూపాయలు ఇయ్యమని చెప్పినా గ్రాడ్యుయేట్లు మాకే ఓటేసిండ్రు, మేము జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి మాట తప్పినా గ్రాడ్యుయేట్లు మాకే ఓటేసిండ్రు, మేము మెగా డిఎస్సి అన్నాం మాట తప్పినాం అయినా గ్రాడ్యుయేట్లు మాకే ఓటేసిండ్రు అంటే మమ్మల్నే నమ్ముతున్నారు అనే పరిస్థితి వస్తుంది. మీకు ఇంకొక మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిండ్రు, ఏమని పెట్టిండ్రు? ఒక్క పరీక్షకు కూడా ప్రవేశ రుసుము ఉండదు, ఎంట్రన్స్ ఫీజు ఉండదు అని పెట్టిండ్రు. టెట్ పరీక్ష రాసిన వాళ్ళు ఉన్నారు ఆయన ఎవరన్నా? ఉన్నారు. టెట్ కేసీఆర్ ఉన్నప్పుడు, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫీజు 400 ఉండే, ఇప్పుడు ఎంత అయింది? 2000 అయింది. 1000 రూపాయలు కడతాం, నీకు ఏమైనా డిస్కౌంట్ ఇచ్చిండేమో రేవంత్ రెడ్డి గారిని, 2000 అయింది. 2000 రూపాయలు అయింది. ప్రవేశ రుసుము ఉండదు అని చెప్పిన వాళ్ళు, కేసీఆర్ 400 పెడితే తిట్టినోళ్ళు ఇలా 2000 చేస్తే కూడా మళ్ళీ వాళ్ళకే గుద్దితే, మళ్ళీ వాళ్ళనే నెత్తిన పెట్టుకుంటే రేపు దాన్ని 20,000 చేయడం ఆలోచించండి. నేను మిమ్మల్ని మనస్ఫూర్తి కోరేది ఒకటే, 10 ఏళ్లలో తెలంగాణ సాధించిన ప్రగతి ఏం జరిగింది అంటే చెప్పడానికి చాలా ఉంది. కొత్త జిల్లాలు అయినాయి, మెడికల్ కాలేజీలు 3 ఉండే తెలంగాణలో 33 అయినాయి, అందులో ఒకటి నర్సంపేటకు కూడా వచ్చింది. బ్రహ్మాండంగా కొత్త మండలాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు, గ్రామ పంచాయతీలు అయినాయి, తాండాలు, 2 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇచ్చుకున్నాం, ప్రభుత్వ ఉద్యోగులకు అత్యధికంగా జీతాలు ఇచ్చుకున్నాం. చెప్పుకుంటూ పోతే చాలా చేసుకున్నాం. వ్యవసాయ విస్తరణ జరిగింది,
ఐటీ ఎగుమతులు పెరిగినాయి, పర్యావరణ హితంగా పరిశ్రమలు వచ్చినాయి, 10 ఏళ్లలో కడుపులో చల్లగదలకుండా రైతు బంధు వచ్చింది. కానీ ఇవన్నీ జరిగినాక కూడా ఏమైంది? ప్రజలకు ఒక ఆలోచన వచ్చింది. 2 సార్లు వీళ్ళకి అవకాశం ఇచ్చినాం కదా, ఒకసారి వాళ్ళకి ఇస్తే ఏమవుతుంది? కేసీఆర్ ఇచ్చే 10,000 ఉంటాయి కదా, ఆయన 15,000 అంటుండు కదా. కేసీఆర్ 2,000 ఇస్తుండు కదా, ఆయన 4,000 ఇస్తా అంటుండు కదా. మరి కేసీఆర్ ఏమో ముసలోనికి అయ్యేవట్టే, ఆయన ముసలోనికి ముసలవ్వకి ఇద్దరికి ఇస్తా అంటుండు కదా, మంచిదే కదా. ఆడపిల్లలకు కోడలమ్మ ఉంటే నెలకు 2,500 ఇస్తా అంటుండు కదా, ఇస్తాడేమో చూద్దాం అని చెప్పిండ్రు. మార్పు కోరుకున్నారు, ఓటేసిండ్రు. ఓటేసినాక ఇవాళ 6 నెలల లోపలనే అన్నం ఉడికిందా లేదా తెలుసుకున్నందుకు కుండ లోపల చేయి పెట్టవలసిన అవసరం అయితే లేదు కదా. ఒక్క మెతుకు ముట్టుకుంటే తెలిసిపోతుంది. ఈ ప్రభుత్వ మార్కేంది, ఈ ప్రభుత్వ తీరేంది మీకు ఒకటే ఒక్క ఉదాహరణతో చెప్పేయచ్చు. మీరందరూ రైతు బిడ్డలు. ఎన్నికలకు ముందు ఏమన్నాడు రేవంత్ రెడ్డి? కింటాలకు 500 బోనస్ ఇస్తా అన్నాడు. అన్నాడా? కింటాలకు 500 బోనస్ అన్నాడు. నిన్న సావు కబురు చల్లగా చెప్పిండు. ఏమని చెప్పిండు? సన్నవడ్లు వండిస్తేనే బోనస్. మీ నర్సంపేటలో ఏం వడ్లు వండిస్తారు? నర్సంపేటలో మొత్తం సన్నాలు వండిస్తారు. ఐడా 5% సన్నవడ్లు, 95% దొడ్డు బియ్యమే. మరి ఇదే మాట ఎలక్షన్ ముందు చెప్పాలి కదా. ఇంత మోసం ఉంటుందా? అప్పుడేమో అన్ని వడ్లు, ఇప్పుడేమో కొన్ని వడ్లు. అప్పుడేమో అన్ని వడ్లకు ఇస్తాం బోనస్, ఇప్పుడేమో బోనస్ బోగస్ అయ్యింది. ఇవాళ కేవలం సన్నవడ్లు అంటే నర్సంపేటలో 5% మందికే ఇస్తా అంటుండు. ఆ 5% మంది కూడా తీసుకోరు. ఎందుకు తీసుకోరు ఎరికేనా? సన్నవడ్లకు మార్కెట్లోనే మంచి రేటు ఉంది. అప్పుడప్పుడు 2200 ఉంది, అప్పుడప్పుడు 25 ఉంది, అప్పుడప్పుడు 27 ఉంది, అప్పుడప్పుడు 3,000 రూపాయల దాకా వస్తుంది. ఇక మరి 3,000 రూపాయలు మార్కెట్లో ప్రైవేట్ వాడు ఇయ్యంగా గవర్నమెంట్ ఇచ్చే బోనస్ మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. దానికోసం ఎవరు చూడరు. ఒక గది మోసం అంటే ఇట్లుంటుంది. ఎంత అందమైన రంగేష్, ఎంత అందమైన కలరింగ్ ఇచ్చి ఎలక్షన్లకు ముందేమో బిల్డప్ ఇచ్చి ఓటేయించుకున్నారు. ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక ఓడమల్లన్న. అందుకే నేను మీకు విజ్ఞప్తి చేసేది, ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటుతో ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఒక గలాన్ని మీరు శాసన మండలికి పంపించవచ్చు. ప్రభుత్వాన్ని గల్లాబట్టి అడిగే దమ్మున్న రాకేష్ రెడ్డిని మీరు శాసన మండలికి పంపించవచ్చు. మీ తరపున ప్రశ్నించవచ్చు, మీ తరపున నిలదీయొచ్చు. మీ నర్సంపేట యువత తరపున బ్రహ్మాండంగా రేపక్కడ నిలదీసి నిగ్గదీసి అడిగే అవకాశం ఉన్నది. రాకేష్ రెడ్డి గారు దాదాపు ఇంకా ములుగులో ఇప్పుడే బయలుదేరిందంట, ఇంకో 20-25 నిమిషాలు పడుతుంది అంటా ఉన్నారు. నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే, ఎందుకంటే తమ్ముడు పాప 34 నియోజకవర్గాలు తిరగాలి, 3 ఉమ్మడి జిల్లాలు, ఇవన్నీ తిరగాలంటే నిజంగా కూడా ఉన్న పరిమితమైన సమయంలో కొంత కష్టం. అందుకే వారి తరపున నేను, పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, మా తమ్ముడు శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరం మిమ్మల్ని కోరుకునేది ఒకటే, ఈ ఎన్నికల్లో గుర్తులు ఉండవు, సింబల్స్ ఉండవు. మొదటిసారి ఓటేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మొదటిసారి ఎన్రోల్ అయిన వాళ్ళు. మీకు మొదటిసారి వేసే వాళ్ళకు ఒక విజ్ఞప్తి, రెండోసారి మూడోసారి వేస్తున్న వాళ్ళకి ఏమో అవగాహన ఉంది. మొదటిసారి వేసేటోళ్ళకి ఒక విజ్ఞప్తి, ఈ ఎన్నికల్లో గుర్తులుండవు. ఇలా కారు గుర్తుండదు, ఏ గుర్తుండదు, పేర్లు ఉంటాయి. మరి రాకేష్ రెడ్డి గారి పేరు 3వ నెంబర్లో ఉంది. ఏనుగుల రాకేష్ రెడ్డి అనే పేరు 3rd రోలో ఉంది. దాని పక్కన ఫోటో ఉంటుంది, ఫోటో పక్కన బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో దయచేసి మీరు వేరే ఏం రాయకండి. మీరు అందులో టిక్కు పెడితే చెల్లదు, ఇంటూ మార్కు పెడితే చెల్లదు. మీరు చేయవలసింది వెంకటేశ్వర స్వామి నిలువునామం ఉంటుంది కదా, ఇట్లా